ఒకటి అడుగుతా, కువైట్లో మనం వచ్చింది ఎందుకు? మన అవసరాలు తెచ్చుకోవడానికి, బాకీలు తెచ్చుకోవడానికి, కాకుండా ఇల్లు డబ్బు నగలు సంపాదించుకోవడానికి, ఇల్లు లేకుండా కట్టుకోవడానికి. ఈ గల్ఫ్ కంట్రీలో ఏ రోజు ఏ టైంలో ఏం దొరుకుతుందో తెలియదు. సో కాలాన్ని ముందుకు నెట్టుకుంటూ పోవడం తప్ప మనం ఏం చేసే పరిస్థితి లేదు. మొత్తానికైతే 2 బకెట్లు అయితే ఏర్పాటు చేసుకున్నా. ఇలా 2 బకెట్లతోనే సరిపోతుంది. మట్టి అయితే భయంకరంగా ఉండింది, కానీ నిన్న వస్తానే గుట్ట తుడిచాను అనమాట. అందువల్ల అంతగా ఏమి డస్ట్ ఏం లేదు. మొత్తానికి నీళ్ళు బయటికి తీసేసుకుని, ఏమైనా నిన్న వచ్చేసి ఇండియా నుంచి వస్తూ ఉంటే మనం ఎంత ఇండియాలో కోవిడ్ నుంచి మనం ఎంత హ్యాపీగా అయితే వెళ్ళామో, రావడానికి అంత ఈజీ అయితే లేదనమాట. ఎంత కష్టంగా ఉంటుందో అది చెప్పలేము. ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏడుస్తారు ఖచ్చితంగా. ఒకప్పుడు నేను ఎందుకు ఏడుస్తారు వీళ్ళు ఓవరాక్షన్ అనుకున్నా, కానీ దాని టైం వస్తే తప్ప తెలియదు అన్నమాట ఎవరికి. ఇలా ఒక బకెట్ అయితే వేస్తున్నాను. ఇండియా నుంచి మనం వచ్చేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మనం ఇండియా మైండ్లో అదే విధంగా అనిపిస్తుంది. ఎంత మగవాడైనా, ఎంత మనిషి అయినా, ఎంత ఆడదైనా ఫ్యామిలీస్ పెట్టడానికి కొంచెం ఆ టైంలో అలా అనిపిస్తుంది. ఒకప్పుడు నేనైతే అందరూ కోటి పోతా ఉంటే ఇలా ఓవరాక్షన్ తట్టుకోలేక ఆయన దీన్ని కూడా వేసాలనా, పొద్దున్నే వెళ్తే అడిగి ఫోన్ చేస్తే సరిపోయా అనిపించింది. అనుకుంటేనే నాకు కూడా అలాగే ఉంటుంది, కానీ దానికి దగ్గరుండి ఆ ప్లేస్లో ఉండి అర్థమైతే తప్ప మనకు తెలియదు అన్నమాట. గల్ఫ్లో కష్టాలు అంత మామూలుగా అంత ఈజీ కదా నాయన. ఎంజాయ్ చేయాలి, వచ్చేసి ఉండిందంటూ ఖర్చు పెట్టేసేయాలి, ఫ్రెండ్స్ని తిప్పాలి, సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి అనిపించేది అప్పుడు. కానీ ఇప్పుడు ఏదైనా ముందు కష్టపడితే దాని తర్వాత సుఖం ఉంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చినాక అర్థం అయిపోయింది. అంతే కదా. మనం ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి మనకు పెద్దలు ఆశలు ఇవ్వలేదు మన నాయనగారు, మన అమ్మగారు. ఓకేనా. చేసుకుంటే తప్ప, కష్టపడితే తప్ప మనకు ఎలాంటి ఆదాయం అనేది ఉండదన్నమాట. ఇండియాలో నువ్వు ఎంత తోపైనా సరే ఇక్కడికి వచ్చినాక జీరోనే. కొంతమంది కువైట్లో కూడా మేము అదే పొడుస్తాం తిడుస్తూ ఉంటారు, కానీ కొందరికి ఉన్నది వాస్తవం ఉండాలి, కానీ అందరికి కాదు. ఎక్కడికో ఎందుకు నేను పెళ్లి కాకముందు ఇంటికాడ ఉన్నప్పుడు తిండి ప్లేట్ ఉంటుంది కదా, తిండి ప్లేట్ కూడా ఎత్తేదిలే. పెళ్లి కాకముందు మా అమ్మ ఎత్తాడండి, కాలేజీ పెట్టి. పెళ్ళినాక మా భార్య ఎత్తాడండి. ఇప్పుడు ఈ గిన్నె కూడా కడగను నేను. అలాంటిది ఇక్కడికి వచ్చినాక కడగాల్సి వస్తుంది. టైం అంటే ఇదే, చెప్పలేము ఏ రోజు ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు. ఓకేనా. అది మన చేతుల్లో ఉండదు. ఈ గల్ఫ్ కంట్రీలో ఏ రోజు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. సో కాలాన్ని ముందుకు నెట్టుకుంటూ పోవడం తప్ప మనం ఏం చేసే పరిస్థితి లేదు. ఇంటికాడ నువ్వు హీరోగా ఉండొచ్చు, ఇక్కడికి వచ్చినాక జీరోనే. ఎందుకంటే పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన మగవాడైనా సరే కోవిడ్కి వచ్చినప్పుడు కష్టాలు, ఆకలికి, నిద్రకి, బాధకి, కష్టాలకు ఓర్చుకుంటేనే ఇక్కడ జయించవచ్చు. కానీ అలాంటి లక్షణాలు లేని వాళ్ళు ఇక్కడ ఉండలేరు కదా. అదే మ్యాటర్. ఒకప్పుడు కాలేజ్ టైంలో తెగ తిరిగేసేవాడిని సినిమాల కంట. అయితే కాలేజీ ఏమి అంత ఎగ్గొట్టే అంతగా తిరిగే అంత టోని కాదు,
కాలేజీకి పోతా ఉన్నా కానీ మన పని ఎంజాయ్మెంట్ ఉండేది. కానీ అప్పుడే కష్టపడి ఉంటే ఇప్పుడు ఎంత బాధపడటానికి ఇంత దారి తీసేది కాదు. సో ఏదైనా సరే ఇప్పుడే కష్టపడుకుంటే జీవితంలో సుఖపడవచ్చు అనేది నాకు అర్థమైంది. ఇంకా నాకన్నా పెద్ద వయసు వాళ్ళు ఉంటారు. నా ఏజ్ ఎంత, నాకన్నా ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి నలిగిపోయి కోటలతో కొట్టించుకొని బిడ్డలు నాకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నా కష్టాలు ఏమంతది ఎక్కువ ఏం కాదు. సో దేవుని ఆశీస్సులు ఉన్నంత వరకు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. కానీ మితి మీరకుండా మన పని మనం చేసుకుంటూ పోతే లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఇది ఒక్కటే చెప్తా, ఓకేనా. కొంతమంది ఎంత బాధ ఉన్నా నవ్వుతానే ఉంటారు, కానీ ఆ నవ్వు కనుక ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. సినిమా డైలాగ్ కదా. సో మనసు అనేది పిండి వస్తుంది ఆ నీళ్ళలో. ఎంత మనకు భద్ర శత్రువులైనా సరే ఆ టైంలో బాగా అనిపిస్తుంది. అది అనిపించవు తప్ప ఊరికే ఉన్నావు తెలియదు నాయన, ఓకేనా. సో మీతో మాట్లాడుకుంటా బండి అయితే కడిగేసుకున్నా. కొంచెం ఫేమస్ అయిపోయిన తర్వాత టీవీల ముందు కూర్చొని ఇంటర్వ్యూలో కూర్చొని కొన్ని అబద్ధాలు చెప్తారు, కొన్ని నిజాలు చెప్తారు. కానీ 70% నిజాలే ఉన్నాయి. కానీ యాంకర్ అడిగిన క్వశ్చన్లకి మీ వాళ్ళు మంచివాళ్ళ కాదంటే, మంచివాళ్ళు అంటే మంచివాళ్ళే. ఎంతవరకు మంచి? వాళ్ళ అవసరం తిరిగిందాక, మన కష్టం తిరిగిందాక మంచివాళ్ళు, ఓకేనా. కోవిడ్లో మంచితనాలు తావలేదనమాట. నేను చెప్తా మా మేడం మంచిది, మా సార్ మంచివాడు అని. మంచివాళ్ళే, కానీ అందరూ అలా ఉండరు కదా. మంచివాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, ఓకేనా. కొంతమంది అయితే అబ్బా నాకైతే బాగుంటుంది, మైలేజ్ చాలా బాగుంటుంది అంటారు. నిజమే, కోవిడ్లో మంచితనానికి కోవిడ్లతో మనకు అవసరం లేదు. కానీ మన పని మనం ఏదో చేసుకుంటూ పూట గడిపించుకొని మన ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటే ఏం కాదు. దాని మించిన బాధ అనేది తగ్గుతుంది. అసలు ఒకటి అడుగుతా, కువైట్లో మనం వచ్చింది ఎందుకు? మన అవసరాలు తెచ్చుకోవడానికి, బాకీలు తెచ్చుకోవడానికి, కాకుండా ఇల్లు డబ్బు నగలు అలా సంపాదించుకోవడానికి, ఇల్లు లేకుండా కట్టుకోవడానికి. మన ఫ్యామిలీని బాగా చూసుకుంటే చాలా అనిపిస్తుంది. ఈ రెండే కదా. మధ్యలో ఇతర పనుల మీద మనకి ఎందుకు గాలి? మన పనిని మనం చేసుకుంటున్నామో వెళ్ళిపోతాం, అంతే కదా. ఈ రెండే ఆలోచనలు ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరగవు, ఎలాంటి గొడవలు జరగవు, ఎలాంటి సమస్యలు రావు, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకొని లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం ఎవరికి ఏదైతే చేయాలనుకుంటామో దేవుడు అది ముందే వేస్తాడు. డాక్టర్ బ్రహ్మానందం గారు, హాస్య బ్రహ్మ గారు చెప్పారన్నమాట ఒక వీడియోలో ఇదే మాట. ఏ వ్యక్తికైనా మనం ఏదైతే చేయాలనుకుంటామో దేవుడు దానికన్నా వాళ్ళకన్నా ముందు మనకే ఇస్తాడు అన్నమాట ఆ ఆఫర్. సో నువ్వు మంచి చేయాలనుకుంటే నీకు మంచి జరుగుతుంది, లేదా చెడ్డ చేయాలంటే ముందే నీకు చెడ్డ జరుగుతుంది అనమాట, ఓకేనా. దయచేసి కోవిట్లో కానీ గల్ఫ్లో కానీ ఎక్కడైనా సరే మోసం అనేది చేయకండి, ఓకే. ఇది ఈరోజు అనమాట. మీతో మాట్లాడుకుంటూ నా బండి అయితే కంప్లీట్ చేసుకున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. బోర్ అనుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా 4 సంవత్సరాల నుంచి యూట్యూబ్ చేసుకుంటున్నా, కానీ సబ్స్క్రైబ్ రావట్లా. నా ఫలితానికైతే డిస్కరేజ్ జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా.